శ్రీకృష్ణార్పణమస్తు. సద్గురు చరణ కమలాలను స్మరించి ఈరోజు పారాయణంలో 12వ రోజు కథామృతాన్ని మనం ఆస్వాదించబోతున్నాం. ఇది కార్తీక మాసం ద్వాదశి తిథిలో విశిష్టతను, హరిభక్తుల ధర్మాచరణంలోని ప్రాముఖ్యతను వివరించే మహత్యమైన అధ్యాయాలు. ఈ పారాయణంలో అంబరీష మహారాజు, దుర్వాస మహర్షి మరియు సుదర్శన చక్రం చుట్టూ తిరుగుతూ సనాతన ధర్మంలోని ఏకాదశి, ద్వాదశి వ్రతాల యొక్క విశిష్టతను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కథలో ధర్మసందేహాలు, భక్తి శ్రద్ధల మధ్య ఆత్మవిశ్వాసంతో చేసిన అంబరీషుని నిర్ణయాలు మనకు జీవిత పాఠాలను అందిస్తాయి. ఈ కథలోని హరికృప, దుర్వాసుని మార్గదర్శనం మరియు అంబరీషుని భక్తి విశేషాలను అందంగా పుణికి పుచ్చుకుందాం. 12వ రోజు పారాయణము. అత్రి మహాముని చెబుతున్నాడు, అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. ఇది విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది. ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా లేదా పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యమూ, ఒక్క మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలి. ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి, మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషశాయి చెప్పగలడేమో గాని శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి తనకు ఆతిథ్యములో భోజనం పెట్టవలసినదిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అంబరీషుడు ఆతృత చెందాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సిన అవసరం ఏర్పడింది. అతిథి వచ్చేవరకు ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం వ్రతస్థ ధర్మం. దీనిని వదులుకోలేడు. అదీగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశీత్యాగతో భవేత్, యతోను పోషితో భూయాత్ కృత్వా సమ్యగుపోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే, పాపముల్లంఘనే పాపాత్ నైవయుజ్యం మనీషిణ. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విడిచిపెట్టినవాడవుతాడు. ఏకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశినాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాకుండా ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటు పూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యము కూడా నశిస్తుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ద్వాదశీతిక్రమణము వల్ల విష్ణు విరోధ్వీతి ఏర్పడుతుంది. అందువల్ల ప్రాణాంతకమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే తొలగిస్తాడు. అంబరీషుడు తన సమస్యను వేదవిధులకు వివరించాడు. వేదస్వరూపులైన విప్రులు ధర్మశాస్త్రాలను పరిశీలించి ఇలా సమాధానం ఇచ్చారు. మహారాజా, సర్వేశ్వరుడైన భగవంతుడు ప్రతి జీవిలో జఠరాగ్ని రూపంలో స్థితి చేస్తున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువుతో ప్రేరేపింపబడుతుంది. జీవులకు ఆకలి కలిగే ప్రక్రియ జఠరాగ్ని తాపమే. అందుకే జీవులు ఆహారాన్ని స్వీకరించి ఆ అగ్నిని శాంతింపచేస్తారు. జీవులు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూపంలో అన్నాదాన్ని తీసుకోవడం ద్వారా ఆహారాగ్ని భగవంతుడిని పూజించే ప్రక్రియ జరుగుతుంది. అందుకే జీవులందరిలోనూ ఉన్న ఆ జఠరాగ్ని జగన్నాథ స్వరూపం. ద్వాదశి పారణ విషయంలో అంబరీషుడు తన ధర్మసందేహం నివృత్తి చేసుకున్నాడు. ద్వాదశి వ్రతనిష్టను పాటించడం, హరిభక్తిని నిలబెట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమైనదో అంబరీషుడు తన ఆచరణతో చూపించాడు. అధశ్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం, అతిక్రమ్యన భూంజీత గృహమే ధ్యాతిథి. నిజం. తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా, చండాలుడైనా సరే ఆ అతిథిని పసందుగా చూసి ఆతిథ్యమిచ్చిన తరువాతనే గృహస్థుడు భోజనం చేయాలి. బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని అవమానించడం, అతిక్రమించి ముందుగా తానే భోజనం చేయడం అధమకర్మంగా పరిగణించబడుతుంది. ఇది బ్రాహ్మణావమానమే కాకుండా ధర్మ విరోధకంగా కూడా భావించబడుతుంది. భూవర బ్రాహ్మణావమానం వల్ల ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి,
ధర్మం నశించిపోతాయి, మనస్సులోని సంకల్పాలు కూడా నశిస్తాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడని మన పురాణాలు పేర్కొన్నాయి. అందువల్ల బ్రాహ్మణుని అవమానించడం సర్వదేవతలను అవమానించడమే అవుతుంది. దూర్వాస మహర్షి వంటి మహాతపస్వి, శుద్ధరుద్ర స్వరూపుడని కీర్తించబడిన వ్యక్తి. ఆయనను భోజనానికి ఆహ్వానించి ఆయన కంటే ముందే భోజనం చేయడం ధర్మవిరుద్ధం. వయం న నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ తథాపి ప్రథమం విప్రాద్భోజనం న ప్రకీర్తితం. బ్రాహ్మణాతిథిని కంటే ముందుగా భుజించడం కీర్తికర్తమైనది కాదు. మహారాజా, ద్వాదశి పారణను విడిచిపెట్టడం వలన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం లేదు. అలాగే బ్రాహ్మణాతిథిని అవమానించడం వలన కలిగే పరిణామాలకు కూడా విరుగుడు లేదు. ఈ రెండు సమస్యల మధ్య సమతూకం పాటించడం చాలా కష్టసాధ్యం. అంబరీష, నీ గతజన్మకర్మానుసారం ఇప్పుడు రెండు ధర్మసంకటాల మధ్య నిల్చున్నావు. దుర్వాస మహర్షి రాక కోసం వేచిచూడాలా, లేక ద్వాదశి పారణ కోసం నడవాలా అనే క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఇలా అంబరీషుడి ధర్మసంకట పరిష్కారానికి బ్రాహ్మణుల బోధన ఆచరణగా మారింది. స్వబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం. నీ స్వబుద్ధితో సమాలోచన చేసి నీకు తగిన నిశ్చయాన్ని సాధించు. భారం భగవంతుడి మీద ఉంచి నీ బుద్ధి తోచిన దానిని నీవు ఆచరించు అని బ్రాహ్మణులు అంబరీషుడికి చెప్పారు. అంబరీషుడు బ్రాహ్మణుల మాటలను శ్రద్ధగా విని వారితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే నాకు చాలా కష్టంగా భావిస్తున్నాను. అందుకే ఆయన పూజాస్థానంలో ఉన్న సుదర్శన చక్రానికి తన ఆత్మను అర్పించి భగవంతుని శరణు చేరాడు. ఆ సుదర్శన చక్రం పూజాస్థలాన్ని విడిచి దూర్వాసుని వంకగా రివ్వున కదిలింది. దూర్వాసుడు విష్ణుచక్రం తన వంకకు రావడాన్ని గమనించి భీతావహుడై అన్ని లోకాలను సంచరించాడు. కాని ఎవరు కూడా ఆ సుదర్శన చక్రాన్ని ఆపలేకపోయారు. భూమిని పరిభ్రమించిన అనంతరం దూర్వాసుడు చివరికి విష్ణువును శరణు కోరాడు. హే మధుసూదన, నీ సుదర్శన చక్రం నా మీదికి దూసుకుని వస్తోంది. నువ్వే నన్ను కాపాడాలి. విష్ణువు స్వల్పంగా నవ్వుతూ ఇలా అన్నాడు: దూర్వాస, నేను ప్రపంచానికి దైవమైన బ్రాహ్మణులే నా దైవాలు. నువ్వు బ్రాహ్మణుడుగా ఉండి రుద్రాంశ సంభూతుడవై అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. ఆ ధర్మంలో నీ తప్పు ఉంది. ఇలా ఆత్మలో చింతించి దూర్వాసుడు మరింత నొస్తూ పరమదేవుడి కృపకోసం ప్రణయమంతు కోరిన విషాద కథ ముగుస్తుంది. శ్రీహరి దూర్వాసునితో ఇలా అన్నారు: దూర్వాస, నువ్వు సకాలానికి చేరుకోలేదని, ఆలస్యంగా రాదలుచుకున్నావని కూడా అంగీకరించాలి. నీ కోసం ఎదురు చూడకపోవడం, ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అంబరీషుడు కేవలం వ్రతభంగం జరగకుండా, నిషిద్ధాహారాన్ని స్వీకరించకుండా జలపానము మాత్రమే చేశాడు. ఇది శాస్త్రాలకు అనుగుణమే. అతడు నీకు అవమానం చేయాలని కాదు, తగిన విధంగా నీ శాపాన్ని నివారించడం కూడా అతని ఉద్దేశ్యం కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా. నిషిద్ధాహారాలకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి సందర్భంలో నీ శాపం ఎందుక అవసరమైంది? అంబరీషుడు నీకు వినయపూర్వకంగా శాంతించమని కోరాడు. అతడు నీ మీద కోపం చూపలేదు, నీ ధిక్కారానికి తగిన ప్రతిస్పందన చేయలేదు. శ్రీహరి తన భక్తులను రక్షించడానికి దూర్వాసునిచే వచ్చిన శాపాన్ని సవినయంగా అంగీకరించి తన అవతారాల గురించి చెప్పారు. 1. మత్స్యావతారం, కల్పాంతంలో దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించడానికి. 2. కూర్మావతారం, దేవతల కోసం మందరగిరిని మూపున ధరిస్తూ క్షీరసాగం మథనం చేయడానికి. 3. వరాహావతారం, హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరించడానికి. 4. నరసింహావతారం, హిరణ్యకశిపును సంహరించేందుకు. 5. వామనావతారం, దానవుడైన బలిని సవరించడానికి. 6. పరశురామావతారం, క్షత్రియులను సంహరించేందుకు. 7. రామావతారం, రావణ సంహారం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడానికి. 8. కృష్ణావతారం, ధర్మరక్షణ కోసం బాలకృష్ణుడిగా జన్మించడం. 9. బుద్ధావతారం, కలియుగంలో ప్రజలకు బోధించేందుకు. ఓ ఋషి ప్రభు, నీ శాపం అమోఘమైంది, కాని బ్రాహ్మణ వాక్యం వట్టిపోవడాన్ని నేను తృణీకరించలేను. భక్తులకు, బ్రాహ్మణులకు రక్షణ నా బాధ్యత. నీ శాపం ప్రకారమే నా భక్తుల కోసం నీ అంగీకారంతో అన్నీ నిర్వహిస్తాను. విష్ణువు తన భక్తుడు అంబరీషుడిని కూడా రక్షించాడు, దూర్వాసుని ప్రతిష్టను కాపాడాడు. ఈ విధంగా ధర్మం నిలబడింది. దుర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. ధర్మానానా విధా వేదే విస్తృత వరజన్మనాం. దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశ. దేశ, కాల, వయో, అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ ఏకాదశి,
నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే. ద్వాదశి పారణ విలక్షణత. నిన్ను పునః శపించబోయే స్థితిలో ఆ మర్మాన్ని అర్థం చేసుకోలేని నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. అంబరీషుని భక్తి శ్రద్ధను స్పష్టంగా తెలియజేసే ఈ కార్తీకమాస పారాయణం మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధర్మాన్ని గ్రహించే మార్గదర్శనాన్ని అందిస్తుంది. ద్వాదశి పుణ్యఫలం ఎంత మహిమాన్వితమో ఈ కథ ద్వారా మనకు తెలుసు. హరిభక్తికి విలువనిచ్చి ఏకాదశి, ద్వాదశి వ్రతాలను ఆచరించడంలో ఉన్న విశిష్టతను ఆచరణలోకి తెచ్చే ఈ కథలు మన జీవితాలను పావనంగా మార్చడానికి సహాయపడతాయి. భగవంతుని కృపతో మనం సనాతన ధర్మానికి లోబడి ముందుకు సాగుదాం. శ్రీకృష్ణ పదారవిందాలను మనసార పూజిస్తూ ఈరోజు పారాయణాన్ని ఇక్కడ ముగిస్తున్నాం. మరుసటి రోజున మరింత ఆధ్యాత్మిక అంశాలతో మళ్లీ కలుసుకుందాం. శ్రీహరి శరణం.